ఎప్పుడన్నా ఇంట్లో అమ్మనో నాన్ననో పైసలు అడిగితే ఏడికెళ్ళి తేవాలి గన్ని పైసలు ఏ షెట్టుకు దులుపుక రావాలి పెరట్ల షెట్టుకి ఇట్లా ఏమన్నా కాస్తున్నాయా ఏంది పైసలు అని తిడుతుంటారు కదా వాళ్ళ మరి నిజానికి షెట్లకేనన్నా పైసలు కాస్తాయా కాయవు కదా కానీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి దిక్కైతే షెట్లకు పైసలు కాస్తాయనే మాటను నిజం చేసిర్రు కొంతమంది మరి ఆ లెవెలు ఏం కథ అరుచుకొనొద్దాం పారి చెట్లకేడన్నా పైసలుగా వస్తాయా అంటే నమ్మలేదు కదా చూడురి కొమ్మకు 500 నోట్లు 100 నోట్లు పూలు పూసినట్టు కాయలు కాసినట్టు ఎట్లా కాసినాయో చీటింగ్ ఇది నోట్లను చెట్ల కొమ్మలకు గట్టి చెట్లకు పైసలు కట్టినాయి అంటారా ఇది తొండి అని దండిగా చూస్తురేమో అయితే మా జంగల్ వాసి నూనె వాడితే మీ జుట్టు మర్రి చెట్టు ఊడల లెక్కనే పెరుగుతుంది మా పేస్ట్ తోటి పండ్లు తోమితే మీ పండ్లు ఇనుప గుండ్లు లెక్కనే ఉంటాయని అడ్వర్టైజులు చేస్తుంటారు కదా వీళ్ళు కూడా గదే స్మార్ట్గా ఆలోచన చేసి చెట్లకు నోట్లు అంటించారు మరి ఎందుకట్లా అంటే సత్తుపల్లి కాడ మెగా ఫుడ్ పార్క్ అని సర్కారు కంపెనీ ఓపెన్ చేసింది ఇక ఆ కంపెనీ ఓపెనింగ్ కాడ తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ అధికారులు ఆయిల్ ఫామ్ చెట్ల కొమ్మలకు పైసలు ఎల్లాడదీసిరు ఆయిల్ ఫామ్ తోటలేస్తే రైతులకు చెట్లకు పైసలు కాసినట్టే వాటికి అంత డిమాండ్ ఉన్నది చెట్లు పెట్టిన 3 ఏళ్ల నుంచి 35 ఏళ్ల దాకా లక్షలు కమాయించవచ్చు ఆయిల్ ఫామ్ తోటలేస్తే బంగారం పండించినట్టే అని రైతులకు తెలిసేటట్టు ఈ తీరులో చెట్లకు పైసలు కాసినట్టు సెట్టింగ్ చేసిరట ఇక అది చూసిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యక్క కూడా పరిచయం అయిపోయి ఇట్లెందుకు పెట్టిర్రు అని అరుచుకుంటే ఈ సంగతి అంతా చెప్పుకొచ్చిర్రు మీ నోట్లే అంబలి పోయా ఏం స్మార్ట్ ఐడియా వేసిరయ్యా అని ఎమ్మెల్యే అక్క కూడా మెచ్చుకొని పోయింది చూస్తురు కదా రైతన్నలు సర్కారు కూడా సబ్సిడీ ఇస్తుందట మరి ఆయిల్ ఫామ్ తోటలేస్తే ఇషారం చేసుకోరి మరిగా